మాతృ ప్రేమ ఈ ప్రపంచంలోకెల్లా అమూల్యం. ఈ కథ ఒక తల్లిని, ఆమె ప్రేమను, త్యాగాన్ని గురించి. ఒక చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు. తల్లి పేరు సీత. ఆమె స్త్రీగా సంప్రదాయాలతో పాటు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పుడూ జయిస్తుంటుంది. సీత ప్రతి ఉదయం తన పిల్లల కోసం పనులన్నీ చేసుకొని, చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తుంది. నాన్నా, నేను బడిపోతున్నాను అని కొడుకు అనగానే సీత అతని కోసం టిఫిన్ ప్యాక్ చేస్తుంది. తన అవసరాలు పక్కన పెట్టి పిల్లల చదువుకు, భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇస్తుంది. ఒక రోజు, కొడుకు చదువుకు సీటు వచ్చింది. కాని ఫీజు పెట్టడం సీతకు సాధ్యపడలేదు. ఆమె గుండె నొప్పితో భర్తతో మాట్లాడుతుంది. భర్తా, పేదవాళ్లం సీత. ఆ పెద్ద స్కూళ్ల జోలికి వెళ్లడం మన పరిస్థితికి దూరం. కానీ సీత ధైర్యంగా ఫీజు కోసం కష్టపడాలని నిర్ణయించుకుంటుంది. పెద్దగా వజ్రం వంటి ఆభరణం అమ్మేసి, కొడుకు చదువు కోసం డబ్బు ఏర్పాటు చేస్తుంది. ఏళ్ల తర్వాత కొడుకు పెద్ద వ్యక్తి అవుతాడు. తన తల్లిని బహుమతిగా పెద్ద ఇల్లు కొని ఇస్తాడు. అమ్మా, నీ ప్రేమ, నీ త్యాగం వల్లే నేనింకా ఉన్నాను. ఈ ఇల్లు నీకోసం. సీత ఆనందంతో ఆత్మగౌరవంతో చూసి సంతోషంగా అంగీకరించింది. తల్లి ప్రేమను ఎప్పటికీ మరచిపోవద్దని, ఆమె చేసే త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలని సందేశంతో ముగింపు. తల్లి ప్రేమను గుర్తుంచుకోండి. ఇది అమూల్యమైనది. ఇంకెందుకు ఆలస్యం? మీకు ఇలాంటి కథలుంటే కామెంట్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.